ఆమ్లాలో మనకి వైటమిన్స్, ఆమ్లా ఈజ్ ఆల్సో వైటమిన్ సి, లెమన్ కూడా వైటమిన్ సి. బట్ వార్మ్ వాటర్ లో తీసుకోవడంతో మనకి బ్లోటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. అదే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు కూడా డైరెక్ట్ వాటర్ మనం లేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేయొద్దు, దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్ అవుతుంది. సో వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంటెస్టైన్ అనేది మనకి క్లీన్ అవ్వడము, లైక్ మనకి బ్లోటింగ్ సెన్సేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఉసిరికాయ వాటర్ తో. సో అదే కాకుండా కూడా బాదం తీసుకోవడం కూడా బెనిఫిషియల్స్, వాల్నట్స్ తో కూడా బెనిఫిషియల్ మనకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఫుడ్స్ బెనిఫిట్స్. ఇది ఒక 100 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా లావు అవ్వరు, లావుగా ఉన్న వాళ్ళు ఒక్క ముద్ద ఎక్స్ట్రా తినేసరికి పొట్టిట్లా ముందుకు వస్తుంది. అది ప్రాబ్లం ఏంటి అంటే సన్నగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదా, లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుందా? సన్నగా లావుగా అని కాదు, అది ఇట్స్ ఆల్ అబౌట్ జెనెటిక్స్. కొంతమంది ఉంటారు జెనెటిక్స్, అది ఏమవుతుంది అని అంటే సన్నగా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా లావు అవ్వరు అని అంటే దే హ్యావ్ దేర్ కేపబిలిటీ, అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకునే కేపబిలిటీ ఉంది వాళ్ళకి. కొంతమంది జెనెటిక్స్ వల్ల బక్కగా ఉన్న వాళ్ళు తింటారు, 1 ఫుల్ బిర్యానీ తింటారు, 1 ఫ్యామిలీ కూడా తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది తిన్నా కూడా వాళ్ళకి ఏమైతుంది అని అంటే వాళ్ళ గట్ హెల్త్ అనేది స్ట్రాంగ్ ఉంది. ఆ గట్ హెల్త్ స్ట్రాంగ్ ఉండడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాపర్ అవ్వడం వల్ల వాళ్ళకి కేపబిలిటీ, అంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం ఏం కాదు. సో వాళ్ళకి డైజెషన్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ ద కేపబిలిటీ టు డైజెస్ట్. సో ఈ ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకి కొంచెం తినగానే టైట్ ఎందుకు అవుతుంది అని అంటే వాళ్ళ గట్ హెల్త్ పూర్ గా ఉండడం వల్ల. ఆ గట్ హెల్త్ ఎప్పుడు ఖరాబ్ అవుతుంది అని అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, ఈ కొలెస్ట్రాల్ హై, అంటే కొలెస్ట్రాల్ కి దానికి సంబంధం లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి నార్మల్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు టైట్ అనేది అయిపోతుంది స్టమక్, అంటే గట్ హెల్త్ పూర్ గా ఉండడం వల్ల. బట్ ఎండ్ ఆఫ్ ద డే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్.